హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. విశాఖ డైరీస్ ఎపిసోడ్ 5కి వెల్కమ్ అండి. ఈ ఎపిసోడ్ లో ఐఎన్ఎస్ కుర్సురా S20 అనే ఇండియన్ భారత నౌకాదళానికి చెందిన ఇంధన విద్యుత్ జలాంతర్గామిని విజిట్ చేసామండి ఆఫ్టర్ కైలాసగిరి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జలాంతర్గామిని చూస్తుంటే, అసలు ఈ సబ్మెరైన్ ని చూస్తుంటే మై గాడ్ అనిపించింది అనమాట. ఈ కుర్సురా గురించి మనం తెలుసుకుంటే కనుక 1969 డిసెంబర్ 18 ఇది ప్రారంభించబడిందండి. అప్పటి నుంచి 31 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత 2001 ఫిబ్రవరి 27న ఉపసంహరించబడింది. అది 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేసింది. అక్కడ అది పెట్రోల్ మిషన్ లో కీలక పాత్ర వహించింది అనమాట. తర్వాత కుర్సురా ఇతర దేశాలతో నావికా విన్యాసాల్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇతర దేశాల్లో అనేక సద్భావన పర్యటనలు చేసింది. సబ్మరైన్ లోకి మనం ఆల్రెడీ ఎంటర్ అయ్యామండి. దీంట్లో అనేక కంపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 7 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ కంపార్ట్మెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి మనము వెళ్తూ ఉంటాము. అసలు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. చాలా కంపాక్ట్ గా ఉంటుందన్నమాట. అసలు ఇప్పుడు మనము కంపార్ట్మెంట్ 2లోకి ఎంటర్ అయ్యాము. అసలు ఒక్కొక్క దాంట్లోకి వెళ్తూ ఉంటే కింద పైన కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి. సైడ్స్ కింద కూడా వెళ్ళటానికి ఎక్కడికక్కడ గ్లాస్ది ఉందనమాట. వాళ్ళు లోపలికి కూడా ఈజీగా ఎంటర్ అవుతారు. ఇది కెప్టెన్ రూమ్ అండి. మనకి ఎక్కడికక్కడ డిస్ప్లే బోర్డ్స్ పెట్టారనమాట. మనకు అర్థం కావడానికి అసలు ఏంటి అనేది అర్థం కావడానికి. మామూలుగా మనం సబ్మెరైన్స్ అంటే అసలు ఎలా ఉంటాయి అనేది మనం గెస్ కూడా చేయలేము. అసలు మనకు దాంతో టచ్ ఉండదు కాబట్టి. కానీ ఈ కుర్సురా S20 ఈ జలాంతర్గామిని సందర్శించిన తర్వాత నిజంగా చాలా చాలా రెస్పెక్ట్ అనిపించింది అనమాట. ఎంత కష్టపడితే ఇట్లాగా ఉంటుంది అని చెప్పేసి. ఇది డైనింగ్ ఏరియా. ఇలా చూసి చాలా ఎక్కువ స్పేస్ అనుకుంటారేమో, చాలా తక్కువ స్పేస్ లో నుండి వాళ్ళు చక్కగా క్రియేట్ చేసుకున్నారనమాట. ఎక్కడికక్కడ ఇట్లా లోపలికి ఎంటర్ అవడానికి కూడా మనం నడుస్తూ ఉంటే పాత్వేలు తగులుతూ ఉంటాయి. అంటే లోపలికి కూడా వాళ్ళు ఇంటర్నల్ గా వెళ్తూ ఉంటారు కదా. కంపార్ట్మెంట్ 3లోకి వచ్చాము. ఇక్కడ రకరకాలు ఉన్నాయి. కొన్ని మనకు అసలు అర్థం కూడా కావు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఎందుకంటే అన్ని మిషన్స్ అంత అలాగుంది. ఎంత సఫికేటెడ్ గా ఉంటుంది వాళ్ళకి, దాంట్లో పనిచేసే వాళ్ళకి అనేది. అసలు నిజంగా వాళ్ళ మీద నాకు ఎంత రెస్పెక్ట్ పెరిగిపోయిందంటే, చూసారా లోపలికి దిగడానికి వీలుగా అలా స్టెప్స్. ఇక్కడ రేడియో రిసీవర్ అనమాట. ఇంకా కంపార్ట్మెంట్ 4లోకి వచ్చేసాము. ఈ 4లో ఏమేమి ఉన్నాయి అంటే కనుక బెడ్స్ అండి పడుకోవడానికి. తర్వాత మొత్తం కవర్ చేసుకునేటువంటి యూనిఫామ్ కూడా మనకు పెట్టారు. ఆవిరి యంత్రాలు, ఇట్లా రకరకాల అనమాట. వాళ్ళు ఎన్నో నెలల పాటు సంవత్సరాల పాటు ఆ సబ్మెరైన్ లో ఉండిపోతారు కాబట్టి క్యాన్డ్ ఫుడ్స్ కూడా, అంటే టిండ్ ఫుడ్స్ ఇట్లా పెట్టబడి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అర్థం కావడానికి వీలుగా ఆ విధంగా మ్యూజియం లో పెట్టడం జరిగిందండి. ఇలా ఉంటుంది సబ్మెరైన్ లో అనేటువంటిది మనకు అర్థం చేసుకోవడానికి వీలుగా చక్కగా డిస్ప్లే చేశారనమాట. ఇంకా ఈ సబ్మెరైన్ గురించి మాట్లాడుకుంటే గనక ఇది 31 సంవత్సరాల పాటు నిరంతరము సేవ చేసిన తర్వాత 2001 ఫిబ్రవరి 27న ఉపసంహరించబడిందండి. అలా ఉపసంహరించిన తర్వాత 2020 ఆగస్టు 9న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు జాతికి అంకితం చేశారనమాట. 2022 ఆగస్టు 24 నుంచి ప్రజల ప్రవేశం కొరకు మ్యూజియం గా భద్రపరిచారండి. ఇది చివరిగా విశాఖ రామకృష్ణ బీచ్ వద్దకు ప్రయాణించి అక్కడ తన స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంది. కుర్సురా వాస్తవికతను నిలుపుకున్న అతి కొద్ది జలాంతర్గామి మ్యూజియాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందండి. విశాఖలో తప్పక సందర్శించాల్సిన వాటిలో ఇది ఒకటిగా గుర్తింపు కూడా పొందింది. కుర్సురా ఉపసంహరింపబడిన జలాంతర్గామి అయినప్పటికీ ఇది ఇప్పటికీ నౌకాదళం డ్రెస్సింగ్ షిప్ గా గౌరవాన్ని అందుకుంటుంది. క్రియాశీల నౌకలకు మాత్రమే ఈ గౌరవము దక్కుతుందండి. మొత్తానికి అట్లా సబ్మెరైన్ మొత్తం దర్శించిన తర్వాత బయటకు వచ్చేసామండి. చూసారా ఎంత పొడవు, ఎంత ఎత్తులో ఉందో చూస్తున్నారు కదా. మీకు నేను చూపిస్తున్నాను. ఆ ఎండ్ వరకు ఉందండి. ఇంకా మేము స్టెప్స్ దిగుతూ కిందకు వచ్చేసామన్నమాట. మీకు ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నాను. ఇందాక బ్యాక్ పార్ట్ చూసారు కదా. చూసారా ఆ చివరి నుంచి మొదలు పెడితే అక్కడ వరకు ఉందండి. అసలు సబ్మెరైన్ అంటే ఏంటి అంటే కనుక జలాంతర్గామి అంటే నీటిలో మునిగి ప్రయాణం చేయగల వాహనం అండి. వివిధ దేశాల నావికా రక్షణ దళాల్లో జలాంతర్గామి ఒక ముఖ్య భాగం అన్నమాట. ఇంకా మొత్తం అంతా చూసిన తర్వాత అక్కడ అరకు కాఫీ అనేటువంటిది ఉందన్నమాట. ఇంకా అక్కడ కాఫీ తాగి ఇక్కడ బిస్కెట్స్ అవి తీసుకున్న తర్వాత మేము ఇంకా నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోతున్నాము. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్ తో కలుస్తాను.